సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా షూటింగ్లతో కాదు, సోషల్ మీడియా వేదికగా ఆమె ఇచ్చిన ఒక పవర్ఫుల్ కౌంటర్తో కోలీవుడ్ వర్గాల్లో హిట్ పెంచారు. ఎవరి పేరు ఎత్తకుండానే తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక ప్రముఖ దర్శకుడికి త్రిష గట్టిగానే బుద్ధి చెప్పారు. మైక్ ఉందని ఏది పడితే అది వాగితే అది మీ మూర్ఖత్వాన్ని చూపిస్తుందంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివాదానికి బీజం పడింది ఒక అవార్డుల వేడుకలో. దర్శకుడు ఆర్ పార్థిబన్ అక్కడ త్రిష ఫోటోను చూపిస్తూ ఈ కుందవైని కొద్ది రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రానివ్వకూడదంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఇప్పుడు నిప్పులు చెరిగారు. చేతిలో మైకున్నంత మాత్రాన ఎవరూ తెలివైన వాళ్ళు అయిపోరని, అలాంటి మాటల్లో హాస్యం ఉండదని త్రిష మండిపడ్డారు. అసభ్యకర పదజాలం వాడడం వల్ల అవతలి వ్యక్తి కంటే మాట్లాడే వారి విజ్ఞత సంస్కారమే బయటపడుతుందని ఘాటుగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా చివరి నిమిషంలో తన పేరుని ఈవెంట్లో చేర్చడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల దళపతి విజయ్తో కలిసి త్రిష ఒక వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరయ్యారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై పుకార్లు వస్తున్న తరుణంలో వీళ్ళిద్దరూ జంటగా కనిపించడం ఫోటోలకు ఫోజులివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన తర్వాతే పార్థిబన్ బయటకు రానివ్వకూడదు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే త్రిష ఇప్పుడు అంత ఘాటుగా స్పందించినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే త్రిష ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఒక సీనియర్ దర్శకుడు అయ్యుండి ఒక నటి వ్యక్తిగత స్వేచ్ఛను ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా నడుస్తోంది. మరి త్రిష కౌంటర్ కు పార్థిబన్ మళ్లీ స్పందిస్తారా, లేక ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా అనేది చూడాలి.